సావిత్రక్క సావిత్రక్క సంక్రాంతి రోజులు కదా, సీతా స్వర్ణలు పండక్కొస్తారు కదా. సీత బ్రహ్మాండంగా ముగ్గేస్తుందని రంగులు ఇచ్చేద్దామని వచ్చాను. ఇవిగో రంగులు. ఇంతకీ ఎప్పుడు తీసుకొస్తున్నావు కూతుళ్ళని? కూతుళ్ళు లేరు, పండగ లేదు, రంగులు లేవు, రంగవల్లులు లేవు. వెళ్ళవే, వెళ్ళవతలకి. అదేంటక్క అలా అంటున్నావు? పండగ లేకపోవడం ఏమిటి, కూతుళ్ళు లేకపోవడం ఏమిటి? అన్నిట్లోకి పెద్ద పండగ కదా. అల్లుళ్ళు, కూతుళ్ళు, మనవడు, భోగి, సంక్రాంతి, కనుమ కళకళ్ళాడాలి. పైగా గొప్పింటి సంబంధానికి ఇచ్చావు కదా. తీసుకురాకపోతే పిఠాపురం వారు ఊరుకుంటారా ఏమిటి? వాగుడాపి వెళ్తావా లేదా? సావిత్రి, ఏమిటి ఆవేశం? ఆగు. అమ్మా, నువ్వు వెళ్ళు. దాని మనసు ఏం బాగోలేదు, వెళ్ళు. ఏమైందక్కా? నీ చిన్న కూతురు స్వర్ణ రానందా? లేకపోతే పెద్ద కూతురు కుదరదందా? కూతుళ్ళు లేరు అంటున్నావంటే ఆ మంగం ఏదో వాతలు పెట్టే పంపుంటుంది. నిన్ను వెళ్ళమన్నాను కదమ్మా. వెళ్తానన్నయ్యా, వెళ్ళక ఇక్కడే ఉంటానా ఏమిటి? కానీ పాపం అక్కల ఎందుకుందో పక్కింటి దాన్ని నేను తెలుసుకోకూడదా ఏంటి? తను చెప్పకూడదా ఏంటి? ఏంటే నేను చెప్పేది నువ్వు తెలుసుకునేది? పోవే అంటే దీర్ఘాలు తీస్తూ ఇంకా నిలబడి వాగుతున్నావే. పో, నా బాధలో నేనుంటే నీ ఆరాలేంటే? పోతాలే. సరే, మరి ఈ రంగులు నీ నెత్తిన చల్లుకో. రంగులంట రంగులు. ఇదిగో, పుణ్యానికి పోతే పాపం ఎదురొస్తుందంటారే ఇదే. సావిత్రి, సీతొచ్చింది చూడు. సరదాగా ఉందా మీకు? సీత రావడం ఏమిటి? నిజం సావిత్రి, సీతొచ్చింది, అటు చూడు. అదిగో అల్లుడు గారు కూడా వచ్చారు. సీత, అమ్మా, వచ్చావా అమ్మా? ఏమండి, అల్లుడు గారిని పిలవండి. బాబు, రఘురాం, లోపలికి రండి బాబు. సీత, వస్తావన్న ఆశ లేదు. వచ్చి ఎంత సంతోషం కలిగించావే. నా బాధ తెలుసుకుంటుంది, నన్ను సంతోష పెట్టడానికి వస్తుంది అని నా మనసు నీ గురించి క్షణం ఆలోచించలేకపోయింది.